ఏపీలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్లు మొత్తం పెంచడం పట్ల సిపిఎం నాయకులు కె సత్యరాజు హర్షం వ్యక్తం చేశారు. గతంలో తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయని, ఇల్లు పెద్దగా ఉందంటూ పెన్షన్లు రద్దు చేసిందని, వాటిని పునరుద్ధరించాలని కోరారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం సామాజిక పెన్షన్ని 3,000 నుంచి 4,000కు పెంచి ఎరియర్తో పాటు 7,000 చెల్లించడం, సామాజిక పెన్షన్లు ఇవ్వడాన్ని అభినందిస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో చిన్న చిన్న కారణాలతో, ఎలక్ట్రికల్ బిల్లు, ఇతర సమస్యల కారణాలతో చాలా పెన్షన్లు ఆపేశారు. వాటన్నిటినీ ఇమీడియట్గా వాటిని వాళ్ళందరికీ పరిశీలన చేసి మంజూరు చేయాలి. ఇది కాక ఎవరైనా పెన్షనర్ చనిపోతే ఆమె భార్యకి వెంటనే పెన్షన్ గతంలో ఇచ్చేవారు, ఇప్పుడు ఆ రకంగా వెంటనే ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే ఎవరైనా ఒంటరి మహిళ ఉంటే 35 ఏళ్ళకి గతంలో పెన్షన్ వచ్చేది, అది 50 ఏళ్ళు చేశారు. దాన్ని తగ్గించి మళ్ళా 35 సంవత్సరాల తర్వాత ఒంటరి మహిళకి పెన్షన్ మంజూరు చేసేలాగా, ఇవి కాకుండా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు, కుటుంబాలు విడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉమ్మడి దరఖాస్తులో ఉన్నటువంటి రేషన్ కార్డులో ఉన్న వాళ్ళని విడివిడిగా విడదీయడానికి స్థానికంగా కలెక్టర్ కార్యాలయం కానీ, డిఆర్డీఏ కానీ లేదా సచివాలయంలో కానీ అందుబాటులో ఉండేలాగా పైనుంచి ఉత్తర్వులు విడుదల చేయాలి. ఆ రకంగా పెన్షన్లు ప్రజలందరికీ సానుకూలంగా అర్హత కలిగిన వాళ్ళందరికీ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం కాకినాడ నగరగా కలెక్టరేట్ గ్రీవెన్స్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.